ఆర్డీఓ అధికారులు తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేశారు. తిరుమలకు రోజురోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుంది. అలాగే తిరుమలలో పొల్యూషన్ కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్డీఓ అధికారులు తిరుమలలోని ట్రాఫిక్ పోలీసులతో కలిసి మొబైల్ పొల్యూషన్ వాహనంతో వాహనాలకు పొల్యూషన్ చెకింగ్ చేపట్టారు. ప్రత్యేకంగా తిరుమలకు పొల్యూషన్ చెకింగ్ మిషన్ తీసుకువచ్చి అక్కడ తిరుగుతున్న వాహనాలను గుర్తించారు. దాదాపు 24 వాహనాలకు పొల్యూషన్ అధికంగా ఉందని గుర్తించామని, కొన్ని వాహనాలు ఫిట్నెస్ లేవని గుర్తించడం జరిగిందని, వాహనాలు తగిన ఫిట్నెస్ కలిగిన తర్వాతనే తిరుమలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. సీనియర్ మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు, తిరుపతి ఆర్డీఓ అధికారులతో పాటు తిరుమల ట్రాఫిక్ సీఏ హరిప్రసాద్ సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు. పైన తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉత్తర్వుల మేరకు తిరుమలలో తిరుమల ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు జరపడం జరిగింది. ఇందులో భాగంగా పలు వాహనాలు వివిధ ప్రాంతాల్లో, తిరుమలలో 3-4 ప్రాంతాల్లో కింద నుంచి మొబైల్ పొల్యూషన్ వ్యాన్ తీసుకొచ్చి వాహనాలకు సామర్థ్యము, వాహనం యొక్క పొల్యూషన్ గురించి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 24 వాహనాలు పొల్యూషన్స్ అధికంగా ఉండడం గుర్తించడం జరిగింది. కొన్ని వాహనాలకు ఫిట్నెస్ లేకుండా తిరగడం కూడా గుర్తించడం జరిగింది. ఈ వాహనాలను మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మరియు పొల్యూషన్ నామ్స్ లో ఉన్న తర్వాత మాత్రమే వాటిని మళ్ళా తిరుమలకు అలో చేయడానికి జరుగుతుంది. కాలం పాటు రాకుండా ఉండడం కొరకు మేము సంయుక్తంగా ముఖ్యంగా అందరికీ, అంటే మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ వాళ్ళకి ఇందు మూలంగా తిరుమల పోలీసు మరియు రవాణా శాఖ వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే, వారి వాహనాలను అన్ని రకాలుగా తనిఖీ చేసుకుని వాహనం అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే తిరుమలకు పైనకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తుల వాళ్ళ భద్రత దృష్ట్యా, క్షేమం దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీలు ఇక మీదట నిరంతరంగా జరుగుతాయి. ఇక మీదట పైన తిరుమల ఏ వాహనమైనా సామర్థ్యం లేకుండా పట్టుబడితే వాటిని తిరుమలకు రాకుండా నిషేధించడం జరుగుతుంది.